నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. నాకు బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు. పోవడానికి నాకు చాలా కోట్ల సంపాదన ఉంది, కెరీర్ ఉంది నాకు. ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను? నాకు ఇష్టం అంత ప్రజలంటే, ప్రేమ నాకు. ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి, బాలగంగాధర్ కవితలు చదివి అవి ఉటంకించడానికి నేను ఒక స్టేజ్ మీద, నేను కవిని కాదు, నేను పనిచేసేవాడిని. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్మితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నా డబ్బు మీద మమకారం లేదు, పేరు మీద ఇష్టం లేదు, బాధ్యతే ఉంది నాకు. అందుకని నాతో ప్రేమైనా సరే, గొడవైనా సరే, రెండిటికి నేను సిద్ధం. అందుకని దయచేసి నేను డబ్బుకు ఆశపడో, పేరుకు ఆశపడో, నాకు భగవంతుడు కావాల్సినంత పేరు ఇచ్చాడు, అవసరమైనంత డబ్బు ఇచ్చాడు. నేను కోరుకుందల్లా మా నాన్న కష్టం చూశాను. నిజాయితీగా ఉంటే ఒక వ్యక్తి ఎలా నలిగిపోతాడో నేను చూశాను. పడలేక అవినీతితోటి సెలవులు పెట్టేవాడు మా నాన్న, ఆయన కష్టం చూశాను. మొత్తం అవినీతిమయం అయిపోయింది కాదంటలా, కానీ అవినీతిమయంలో కూడా ఎంతో కొంత చిన్నపాటి తక్కువ అవినీతి చేయించే పరిస్థితిలో ఉన్న ఆలోచిస్తాం తప్ప అవినీతి నిర్మూలించలేం.